లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒకే ఒక వేదిక. నమస్కారం. ఈరోజు మనం కర్కాటక రాశి జాతకుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మార్చి 2026 నెల మీ జీవితంలో ఎంత కీలకమో చూడబోతున్నాం. ఇది మామూలు నెలవారీ రాశిఫలం కాదు, ఇది ఒక సంధికాలం. ఎందుకంటే ఇదే నెలలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది కూడా వస్తోంది. మరి ఈ కొత్త సంవత్సరం మీకు సరికొత్త ద్వారాలు తెరుస్తోందా, లేక కొత్త సవాళ్లను ముందుకు తెస్తోందా? లోతుగా విశ్లేషించుకుందాం. సరే, మనం ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మీరు మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలోకి కొత్తగా వచ్చినట్టయితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మాతో చేరండి. ఒకవేళ మీరు ఇప్పటికే మా కుటుంబంలో సభ్యులైతే శ్రీరాముడి ఆశీస్సుల కోసం మీ సంకల్ప బలాన్ని చూపించడానికి కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా టైప్ చేయండి. మరి ఈ మార్చి నెల కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతోంది? గ్రహాల సంచారాన్ని చూస్తే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు మీకు గొప్ప గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయి, కాని అదే సమయంలో మరోవైపు మీ సహనాన్ని తీవ్రంగా పరీక్షించే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే కంగారుపడాల్సిన అవసరం లేదండి, భయపడక్కర్లేదు. కాని ఖచ్చితంగా జాగ్రత్తపడాలి. ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను కూడా అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో ఈ విశ్లేషణ మీకొక దారిదీపంలా ఉపయోగపడుతుంది. ఈరోజు మన ప్రయాణంలో ఈ 6 ముఖ్యమైన అంశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. నెల ప్రారంభంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఉగాది తర్వాత రాబోయే కొత్త సంవత్సరంలో ఏంటి పరిస్థితి, మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇలా ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఇక మొదటి భాగంలోకి అడుగుపెడదాం. మార్చి నెల మొదలవ్వడమే కర్కాటక రాశి వారికి కొంచెం కఠినంగా ఒక సవాలుగా అనిపించొచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ రాశికి అష్టమ స్థానంలో అంటే 8వ ఇంట్లో కొన్ని గ్రహాలు వచ్చి చేరడమే. జ్యోతిష శాస్త్రంలో ఈ 8వ ఇల్లు చాలా ప్రత్యేకమైనది. దీనిని ఆకస్మిక మార్పులకు, ఊహించని సంఘటనలకు, ఒక రకంగా చెప్పాలంటే ఒక పరివర్తనకు కేంద్రంగా చూస్తాం. అంటే పాతది ఏదో పోయి దాని స్థానంలో కొత్తది రావడం. అందుకే పైకి చూస్తే పనులు ఆలస్యమవుతున్నట్టు, ప్రతిదీ ఇబ్బందిగా అనిపించినా లోపల మాత్రం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు పునాది పడుతోందని అర్థం చేసుకోండి. ఇది మీ ఓపికకు ఒక పెద్ద పరీక్షలాంటిది. కాని ఈ పరీక్షలో గెలిస్తే వచ్చే ఫలితం మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఈ 8వ ఇంటి ప్రభావం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఉదాహరణకి శారీరకంగా, మానసికంగా కొంచెం నీరసంగా, డల్గా అనిపించొచ్చు. ఏ పని మొదలుపెట్టడానికి ఉత్సాహం రాదు, పోస్టుపోన్ చేసే అలవాటు పెరుగుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రం వారికి ఈ మానసిక ఒత్తిడి, ఒక రకమైన తెలియని ఆందోళన, ఇవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశముంది. కాబట్టి ఈ నెలలో మీరు చేయాల్సిందేంటంటే సమయాన్ని వృధా చేయకుండా, పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోకుండా చిన్న చిన్న పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లడం చాలా అవసరం. ఇక మన రెండో భాగం మీ కెరీర్, మీ డబ్బు విషయాలకొద్దాం. నెల మొదట్లో కొన్ని ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉంటాయి. కానీ సరైన ప్లానింగ్తో ముందుకు వెళితే అద్భుతమైన అవకాశాలు కూడా మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఉద్యోగస్తులకు నెల మొదటి 2 వారాలు వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీ బాస్తో, పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేవాళ్లకు రావాల్సిన డబ్బులు కొంచెం లేట్ అవ్వచ్చు, కాని ఆగిపో, కంగారుపడకండి. ఎందుకంటే నెల చివరి వారానికి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోతుంది. పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారతాయి. ప్రమోషన్ల గురించి మంచి వార్తలు వింటారు. మీరు ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే అది అందుతుంది. ముఖ్యంగా స్కిల్డ్ వర్కర్స్కి ఇదొక గోల్డెన్ పీరియడ్. మీ పనికి మంచి గుర్తింపు, ఊహించని లాభాలు వస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఈ నెలలో డబ్బును ఎలా డీల్ చెయ్యాలి? ఈ స్లైడు చాలా ఇంపార్టెంట్, కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ నెలను మనం 2 భాగాలుగా చూడాలి. మొదటి వారం, 4వ వారం. ఈ 2 వారాలు యాక్షన్ వీక్స్. అంటే మీరు దూకుడుగా నిర్ణయాలు తీసుకోవచ్చు, షేర్ మార్కెట్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయొచ్చు, కొత్త పనులు స్టార్ట్ చేయొచ్చు. కానీ 2, 3వ వారాలు మాత్రం కాషన్ వీక్స్. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గ్రహస్థితి కొంచెం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి లాటరీలు, స్పెక్యులేషన్ లాంటి వాటికి దూరంగా ఉండండి. కేవలం సేఫ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. ఈ సమయంలో ఆవేశపడి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు మీద ప్రభావం చూపుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ నెలలో కర్కాటక రాశివారిపై అత్యంత ప్రభావం చూపించే గ్రహాల్లో శనిగ్రహం ఒకటి. మీ అష్టమ స్థానంలో శని సంచారం వల్ల మీ ఇల్లు, కుటుంబ విషయాలపై దీని ప్రభావం బలంగా ఉంటుంది.
ముఖ్యంగా మీరు ఉండే చోటు మారే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా ఏం చెప్తోందంటే ఈ నెలలో మీ జాతకంలో గృహచలనం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా కాదు, దాదాపుగా జరగబోయే ఒక ముఖ్యమైన మార్పు. ఇది ఈ నెలలో కర్కాటక రాశివారికి ఒక మేజర్ థీమ్ అని చెప్పొచ్చు. అసలీ శని ప్రభావం ఎలా పనిచేస్తుందంటే ఆయన ఒక కఠినమైన కాని మన మంచి కోరే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాంటివాడు. మొదట కొంచెం ఒత్తిడి పెడతాడో, వెతకడానికి కొంచెం కష్టపెడతాడో, కాని చివరికి మిమ్మల్ని ఒక మంచి ఇంటికి, ఒక మంచి చోటుకు చేర్చడమే ఆయన ఉద్దేశం. ముఖ్యంగా ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ల ప్రయత్నాలు ఈ నెలలో సక్సెస్ అవుతాయి. ఈ గ్రహస్థితుల గురించి, ముఖ్యంగా శని ప్రభావం గురించి తెలుసుకోవడం మీకు ఉపయోగపడుతోందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ బటన్ నొక్కండి. మా సబ్స్క్రైబర్లైతే మీ సపోర్ట్ చూపిస్తూ కామెంట్లలో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సరే, ఇప్పుడు మనం వ్యక్తిగత సంబంధాలు, ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. గ్రహాల ప్రభావం వల్ల ఈ నెలలో కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు కొంచెం ఎక్కువ ఓపిక, శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ స్లైడ్లో ఉన్న మొదటి పాయింట్ను దయచేసి చాలా శ్రద్ధగా గమనించండి. ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో, అంటే జ్యోతిష పరిభాషలో కలత్ర వంశం అంటాం కదా, వాళ్లతో ఎలాంటి వాదనలకు దిగొద్దు. గ్రహస్థితి ప్రకారం చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారి బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ వైపు నుంచి ఎంత ఓపికగా, ప్రేమగా ఉంటే అంత మంచిది. అలాగే ఫ్రెండ్స్తో అనవసరమైన మాటలు వద్దు. మీ అమ్మగారి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. అయితే మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధం బాగుంటుంది. నెల మధ్యలో వచ్చే ఉగాది, అది కేవలం ఒక పండగ కాదు, ఈ నెలలో అదొక కీలకమైన టర్నింగ్ పాయింట్. నెల మొదటి భాగంలో ఉన్న సవాళ్ల శక్తిని అవకాశాల శక్తిగా మార్చేస్తుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోంది. ఈ కొత్త సంవత్సరంలో మీ ఆదాయం స్టేబుల్గా ఉంటుంది, కాని దాన్ని పెంచుకోవడానికి కొత్త దారులు, కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి, కాని అవి కుటుంబం కోసం చేసే శుభ ఖర్చులు. సమాజంలో మీ గౌరవం, మీ మాట విలువ పెరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా, నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకంటే మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక మనం చివరి, అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. దీన్ని మీ యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చు. ఈ నెలలో, రాబోయే సంవత్సరంలో మీరు విజయవంతం కావడానికి అవసరమైన తేదీలు, పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు, వీటన్నింటినీ ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఈ స్లైడ్ను వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఒకచోట రాసిపెట్టుకోండి. ఎడమవైపున్నవి మీకు ఫేవరబుల్ డేట్స్. ఈ రోజుల్లో కొత్త పనులు మొదలుపెట్టడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుడివైపున్న తేదీలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు, వాదనలు పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం. ప్రత్యేకంగా మార్చి 14వ తేదీన ఎవరితోనూ మాట అనుకోకుండా చూసుకోండి. మార్చి నెలలో ఉన్న నెగటివ్ ఎనర్జీని అధిగమించటానికి పరమేశ్వరుడి ఆరాధన మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. రోజూ ఓం నమో భగవతే రుద్రాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అలాగే దారిద్ర్య దహన స్తోత్రం వినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీలో ఒక కొత్త శక్తి ప్రవహించడం మొదలవుతుంది. ఉగాది రోజున లేదా ఆ తర్వాత ఈ శక్తివంతమైన పరిహారాలు చేయడం ద్వారా కొత్త సంవత్సరం మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. గురుబలం పెరిగి డబ్బు ఫ్లో పెరగాలంటే కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయండి. శనిదోషాలు తొలగి పనుల్లో ఆలస్యం తగ్గాలంటే ఆంజనేయస్వామికి తమలపాకుల దండ సమర్పించండి. రాహు అనుగ్రహించి విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవ్వాలంటే దుర్గాదేవికి కుంకుమార్చన. అలాగే కేతువు అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటే గణపతికి గరిక పూజ చేయండి. ఈ పరిహారాలు చేయడం వల్ల సంవత్సరం మొత్తం మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. చూశారు కదా, ఈ నెలలో సవాళ్లు ఏంటి, అవకాశాలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే పూర్తి మ్యాప్ ఇప్పుడు మీ దగ్గర ఉంది. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సక్సెస్ వైపు మీ మొదటి అడుగు ఎలా వెయ్యబోతున్నారో ఆలోచించండి. మీ సంకల్ప బలాన్ని చూపిస్తూ కామెంట్లలో కర్కాటక రాశివారు ఈ నెల గెలుస్తారు అని తప్పకుండా టైప్ చేయండి. ఈ విశ్లేషణ మీ మార్చ్ నెలను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ శుభం కలుగుగాక. శుభమస్తు.